సోదరులందరికీ నా నమస్కారం. ఆరాధించడానికి మీరు ఉపన్యాసం అంతకాకుండా శాతం రంగంలో మరి అలాగే చూపిస్తా. అయితే నాకు ఒక సందేహం ఉంది. మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు జాలి అని కోట్ రైతు ఉండేది మంచి పాటలు పాడతారు. నేను జానమయ్య, తర్వాత జానకి రెడ్డి, మురళీధర్, తర్వాత చంద్ర సత్యం మంచి సహకారం. ఆయన జానపద చిత్రాలలో పౌరాణిక చిత్రాలలో మంచి మధ్యాలు ఉంటారు. అలాంటి వారికి కనీసం ఈ కార్యక్రమాన్ని నడిపించేటప్పుడు వారికి శ్రద్ధాంజలి ఘటించాల్సిన మొట్టమొదట నిర్వాహకుల యొక్క అనుమతితోటి ఆ మాదిరిగా చేస్తే మంచిగా ఉండదని నా అభిప్రాయం. కాబట్టి మనకి శ్రద్ధాంజలి ఘటిస్తాను. సరే సారే మిత్రుల యొక్క మరి సందేహం తెలుస్తాను. ముందు మనం ఎక్కడో 40 ఏళ్ళు నిలిపిన కాబట్టి పరిచయం తర్వాత కార్యక్రమంలో మరి సత్తా తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి సరే మంచిది. బాబరెడ్డి గారు, యాదగిరి గారు, తర్వాత బాబురావు గారు, అమీర్ ఖాన్ వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం మేమందరం కలిసిమెలిసి ఉన్నాం. మళ్ళీ ఈ ఆలోచన వీరందరినీ గట్టిగా అందరినీ కలపాలనేటటువంటి ఉద్దేశం వచ్చినందుకు లేదు. ఇందాక అమీర్ ఖాన్ మాట్లాడటం చెప్పిన ఆయన వచ్చిన ఉద్దేశం రావడం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం లేదు. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. నా పేరు రామచంద్రారెడ్డి, నాకు ఒకటే బాబు శ్రీధర్ రెడ్డి, తర్వాత ఒక అమ్మాయి వీరాభవాని. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ నాది నడిగూడెం. నేను నడిగూడెం నుంచి కనీసం ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో నా సర్వీస్ మొత్తం 38 years లాంగ్ సర్వీస్. ఈ 38 yearsలో నడిగూడెం నుంచి ఒక 5-6 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో లేదు. మళ్ళీ నడిగూడెం వచ్చాయి. 2011 స్కూల్ అసిస్టెంట్ గారు ఇచ్చాడు. ఇది నా యొక్క ఉపన్యాసాన్ని సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులు అంటే విశ్రాంత ఉపాధ్యాయుల సన్మానాన్ని ఇచ్చినటువంటి ఈ సోదరులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులకు కూడా నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడేసి ఈ వేళ శుభవేళ. ఎందుకంటే ఇట్లాంటి సమయము వస్తుందో రాదో తెలవాలి ఎవరికి. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులు విశ్రాంత ఉపాధ్యాయులు అందరూ 1969 తర్వాత 71 ఈ సంవత్సరాలలో ఉపాధ్యాయులు కేవలం ఒక 2 సంవత్సరాలు మాత్రమే ఉపాధ్యాయ వృత్తి శిక్షణ పొంది వేరు వేరు ప్రదేశాలలో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వహించి. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి చెప్పాల్సిన విషయం, ఒక్క ఉపాధ్యాయులు ఆ రోజున శిక్షణ పొందినటువంటి వాళ్ళు మాత్రమే మనం చెప్పినటువంటి విషయాలు కాదు. కానీ ఇవన్నీ మర్చిపోయిన వేళ, అన్నీ మర్చిపోయినటువంటి వేళలో మళ్ళీ ఒకసారి ఈ శిక్షణ ఉపాధ్యాయులు ఒక దగ్గరగా చేర్చి మనందరికీ జ్ఞాపకం చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో పెరిగినాం, ఎక్కడో విద్యను అభ్యసించినాం, ఎక్కడో శిక్షణ పొందినాం, ఎక్కడో పనిచేసినాం. కానీ మరి ఇప్పుడు ఈ సమయంలో కూడా మనం ఇక్కడ అందరికీ గమనించినటువంటి పని కాదు. కానీ మళ్ళీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి సన్మానాలు పొందిన ఎంతో మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందరు, సన్మానాలు పొంది అన్ని అయిపోయినాయి. ఎక్కడ కూడా క్లోజ్ అయిపోయినాయి అందరి. ఇక్కడ ఎవరికి మనం సన్మానం చేసినటువంటి రోజులు లేవు ఇక. కానీ ఆత్మీయ సన్మానం అనేటువంటిది మరి గొప్ప విషయమే. మళ్ళీ మనకు కూడా సన్మానం చేస్తారా అనేటువంటి విషయం మళ్ళీ మనలో తెలిసింది.
జీవితకాలంలో కూడా ఎన్నో సన్మానాలు పొందాల్సినటువంటి సమయాలు వస్తాయి. కానీ మర్చిపోయినటువంటి జ్ఞాపకానికి నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. బహుశా 50 మంది విద్యార్థులలో కొంతమంది మన దగ్గర కనిపిస్తలేదు ఉపాధ్యాయులు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పైర్ అయినారు, అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోతుండొచ్చు. అయినప్పటికీ కూడా నేను చెప్పినటువంటి విషయం ఒకటి జ్ఞాపకం వరకు, ఇది ఒక జ్ఞాపకం మాత్రమే. ఎట్లా అంటే మా ట్రైనింగ్లో మా స్టూడెంట్స్ అని కొంతమంది మాత్రమే ఉండేది. తగ్గిపోయి ఎవరు కూడా గుర్తు రావడం లేదు నాకు. ఎందుకంటే కేవలం జాతీయాలని ఉండేది. మా శిక్షణ అంటారు ముగ్గురు, నేను షేక్ జాన్, ఇంకో ఎండి జాన్మియా, ఇంకో ఎండి జాన్మియా. ఆయన పాటలు పాడేది, ఒక ఆయన ఆటలు ఆడేది. షేక్ జాన్ నేను డ్రాయింగ్ అంటే బహుశా మనకు మన మిత్రులకు గుర్తు రావచ్చు. డ్రాయింగ్ మాత్రం వేసేది, షార్ట్లు తయారు చేసేటువంటిది, అదొకటి జ్ఞాపకం వచ్చింది. ఇంకా ఒక విషయం ఏమిటంటే సన్మాన కార్యక్రమానికి ఇక్కడ చేసి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి నా సొంత ఊరు తుంగతుర్తి మండలం పట్టరామారం మా గ్రామం. తర్వాత నేను శిక్షణ పొంది చింతపల్లి మండలి మొట్టమొదటి నియామకంలో పోయినాం. 72లో మా ఫస్ట్ అపార్ట్మెంటు. దాని తర్వాత చింతపల్లి మండలం నుంచి తర్వాత రావణపేట మండలానికి రావడం జరిగింది. రావణపేట మండలంలోనే నా సర్వీస్ మొత్తం అక్కడనే జరిగిపోయింది. అక్కడి నుంచే నేను రిటైర్మెంట్ అయినాను ఎల్ఎంగా. తర్వాత మన మిత్రుల యొక్క కలయిక వల్ల మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. సభకు ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా నమస్కారం. నా పేరు పట్టణ కృష్ణమూర్తి. నాకు 3 కుమారులు, 5 మనవలు, 1 మనవడు. ఇక్కడే సెటిల్ అయినాను. నేను ఒక్కనే అనుకుంటున్నాను నేను ఉద్యోగానికి పోకుండా ఉన్నది. మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యోగానికి పోయాను. నేను కూడా ఇక్కడే ఉన్నాను, వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను. మా అందరికీ కూడా చాలా మంచి ఉంటుంది. అది ఉద్యోగం కూడా రిటైర్ అయినాక నేను కూడా రిటైర్ అయినా ప్రస్తుతానికి వ్యాపారంలో అది పిల్లలు చూస్తున్న వ్యాపారం. నేను చిన్న చేసి కార్యక్రమంలో వికాస్ అరేంజ్మెంట్ ఓపెన్ చేసుకుంటాను. ఏదైనా సేవా కార్యక్రమాలు ఉంటే నేను చేస్తున్నాను. జై శ్రీమన్న. నమస్కారం. ఈరోజు ఎంత చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మాకు ఫోన్ చేసి మేము రావాలండి అన్నట్టు ఎప్పుడు బ్యాచ్ ఇప్పుడు అందరూ కూడా కలుసుకునేటటువంటి యోగ్యత మాకు నిజంగా ప్రసాదించాలనేటటువంటి ఆలోచన చాలా నచ్చాయి. మా సార్ అయితే ఇంకా సంతోషం. 69 బ్యాచ్ అట్లా సార్లు ఫోన్ చేసి చెప్తున్నాను. చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఎప్పుడో పేపర్లో తీసుకున్నాం పలానా స్టూడెంట్స్ కానీ ఇంతగా అవకాశం వచ్చినందుకు ఎంతో సంగీతమని మేము భావిస్తున్నాం. మా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వచ్చారు. ఇప్పుడే అన్నపూర్ణ గారు చెప్పారు మా బ్యాచ్లో 5 ఉన్నామని. 5లో నేను కమల, మా వాడు ప్రసాద్ రావు గారండి. ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి ఆయన కూడా రిటైర్ అయ్యారు. నేను 1973లో సెంట్ మేరీస్ స్కూల్ మిర్యాలగూడ అందులో చేసి 2003వ సంవత్సరం ఎన్నిక బాగలేక వాలంటీర్ పెట్టుకున్నాను. దిగిపోయానమాట 2003లో. అంటే అందరికి అవకాశం ఉంది 2009 వరకు. కానీ నాకు ఎన్నిక బాగాలేదు వల్ల నేను 2001కే దిగిపోయానండి. తర్వాత నా కుటుంబ విషయం చెప్పాలి అంటే నాకు 4 పిల్లలు అయింది. ఒక పాప, 3 బాబులు. ఇప్పుడు ప్రస్తుతానికి 3 వచ్చారు. ఒక బాబు వైజాగ్లో ఉంటారు. వాళ్ళు మా పాస్టర్స్ అనమాట. పాప బాబు మా బాబుతో వాళ్ళు వైజాగ్లో ఉంటారు.
ఉపాధ్యాయులు మనం పెట్టి మనం ఎవరంటే ఓ మన బాగా చెప్తారమ్మా నాకు ఇలా మాట పెడుతుంది నన్ను ఏం చేయాలమ్మా పురుగులు లేవాల్సి వస్తుంది నాకు ఏదమ్మా అయితే అంత విమానంలో వచ్చేదంతా రాకెట్ నిప్పు పంపు అని నింపాల పంపనే సగం బండి సగం ఇది ఎప్పుడు నిప్పులు పంపు లేదు ఏ విధంగా థ్యాంక్ యూ. మఠపల్లిలో పనిచేశారు. ఇద్దరు కుమారులు, ఒక బాబు ఎంబీఏ చేసి ఎంపీఏ రెండో బాబు ఏఐడి చేసిన తర్వాత బ్యాంకు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు చెల్లి నాకు వారికి కూడా సంతానం కలిగి నల్గొండలో రిటైర్మెంట్ నల్గొండలో ఉంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆహ్వానించిన కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. నేను 1974లో ఎస్టీడీ టీచర్గా ఆలయ సభ్యులు రాజాపేటలో అప్లై అయ్యాను. 2009 ఫిబ్రవరిలో అయితే మొత్తం 35 సంవత్సరాలు ఈ సర్వీస్ చేశాను. నా పేరు పి సుదర్శనరావు, ఎస్టీడీ టీచర్. చివరకు ఎలకల్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాను. నాకు 3 కుమారులు, ఒక కుమార్తె. ఒక పెద్ద వివాహం ఉంది. ఇక అబ్బాయిల వివాహం జరుగుతుంది. ఈ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సల్మాన్ గారు ఇంకా వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ ఇటువంటి ఒకటి మళ్ళీ ఇంకోసారి జరిగితే బాగుంటుందని చెప్పని తెలియజేస్తూ త్వరలో కార్యక్రమం మన ప్రత్యేక కార్యక్రమం అయిపోయింది కాబట్టి కరెక్ట్గా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే కార్యక్రమానికి అధ్యక్షత వహించి సూర్యాపేట సుధా కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సంఘం యొక్క అధ్యక్షులు, సాహితీవేత్త, సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి ఉన్నటువంటి వ్యక్తి, మనందరి సుపరిచితులైనటువంటి శ్రీ వెంకటరెడ్డి గణేష్ గారు సభాధ్యక్ష స్థానం వహించి ఈనాటి కార్యక్రమం నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తదుపరి స్థానిక సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు శ్రీ వెంకట మనోహర్ రావు గారు వేదిక మీదకి వచ్చి ఆ స్థానంలో ఆశలు అవసరం కోరుతున్నాను. వీరు ఈ అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలంటే బాగా ఆసక్తి. ఆనాడు మేము విద్యార్థుల రోజు చూసేది గాంధీ పార్కులో అవసరం. తదుపరి మా ఉపాధ్యాయులందరికీ పెద్దల లాంటి వాడు, మా ఉపాధ్యాయ మిత్రులైనటువంటి సూర్యాపేట టీచర్ విశ్రాంత ఉద్యోగుల యొక్క సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ పులిజాల మురళీకృష్ణరావు గారిని కూడా వేదికగా నిర్వహిస్తున్నాం. మురళీకృష్ణరావు గారు గత సంవత్సరాల తరబడి విశ్రాంత ఉద్యోగులకు సేవలు అందిస్తూ ఈ వివిధ ప్రాంతాల్లో వారి యొక్క సహాయ సహకారం అందిస్తున్నందుకు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాన్ని సార్
ఎండి జానమయ్య గారు, జానకి రెడ్డి గారు, లక్ష్మయ్య గారు, ఎన్ మురళీధర్ గారు, సిహెచ్ సత్యం గారు, వీరందరూ కూడా మీలో స్నేహితులై ఉండి మీతో పాటు పనిచేస్తుండి మీతో పరిచయం కలిగి ఉండి మీ మధ్యన ఉండి వారి ప్రయాణాన్ని ముగించారు కనుక దయచేసి అందరూ ఒక్క నిమిషం సేపు లేచి నిలబడి వారికి సభాపూర్వకంగా సగౌరవంగా శ్రద్ధాంజలి ఘటిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యో ఎండి జానమయ్య 71 సంవత్సరంలో ఉపాధ్యాయ శిక్షణ పొంది వివిధ ప్రాంతాలలో వివిధ హోదాలలో పనిచేసి విశ్రాంత ఉద్యోగులుగా ప్రస్తుతం జీవిస్తున్నటువంటి ఈ సమావేశానికి సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, మనం వికాస్ వేదిక అధ్యక్షులు, నేటి మన సభ అధ్యక్షులు శ్రీ పెద్దిరెడ్డి గణేష్ గారికి మా ఆహ్వాన కమిటీ పక్షాన స్వాగతం, సుస్వాగతం. మరో ముఖ్య అతిథి సీనియర్ సిటిజన్ల ఫోరం అధ్యక్షులు శ్రీ వెంకట మనోహర్ గారు, మన సూర్యాపేట పట్టణంలో చాలా సుపరిచితులు. గతంలో వర్తక వ్యాపారం చేసి ప్రస్తుతము సీనియర్ సిటిజన్లకు ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాల అమలుతో పోరాటాలు చేస్తూ మనందరికీ పెద్దగా ఉంటున్నటువంటి శ్రీ వెంకట మనోహర్ గారికి మన ఆభరణ సంఘ పక్షాన స్వాగతం పలుకుతున్నాం. మరో ఆత్మీయ అతిథి శ్రీ మురళీకృష్ణరావు గారు, విశ్రాంత ఉద్యోగుల సంఘం సూర్యాపేట అధ్యక్షులు, మాకు చాలా హితుడు సన్నిహితుడు. ఆయన ఎప్పుడు కూడా ప్రజాసేవ సంఘ సేవ అంటే చాలా ఇష్టం. రిటైర్ అయి 15 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ సంఘాధ్యక్షులుగా ఆయన నిరంతరం ప్రజాసేవ సంఘ సేవ చేస్తూ మరి ఈ సమావేశానికి రావడం మాకు చాలా సంతోషంగా, వారికి ఆర్థికమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. ఇక మిత్రులారా, ఈ సమావేశ ఉద్దేశాలు ఇంతకుముందు పరిచయాలు చెప్పాము. మరి అది చాలా సంతోషం. మళ్ళీ మనం 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తున్నాము కుటుంబ సభ్యులు. అప్పుడు ఒంటరిగానే ఉన్నాం ట్రైనింగ్ చేసినప్పుడు, ఆ తర్వాత ఉద్యోగంలో చేరాం, ఆ తర్వాత జెండలయ్యాం, ఆ తర్వాత కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగింది, ఆ తర్వాత ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాం. ఈనాడు కూడా మనం ఇక్కడ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాం. అమిత్ ఖాన్ గారికి ధన్యవాదాలు. ఈ ఆహ్వాన కమిటీ ముఖ్య సభ్యులైనటువంటి తిరునగరి యాదగిరి గారి మనవరాలి జన్మదినాన్ని ఒక నిమిషం సేపు మీ అందరూ కూడా వేడుకగా జరుపుకున్నామని వారు అభ్యర్థిస్తున్నారు. వారి యొక్క మనవరాలి జన్మదినాన్ని మీరందరూ కూడా వేడుకగా తిలకించి ఆ చిన్నాన్ని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అనుకోకుండా మా మనవరాలు బర్త్డే ఇవాళ 29వ తారీఖు అయింది. ఏదో మీ అందరూ ఆశీర్వాదాలు కోరుతూ చిన్న కార్యక్రమం చేకట్టేది. నాకు ఇష్టం ఉండదు కానీ మా మనవడు ఒకప్పుడు పాడే సంప్రదాయాన్ని పాడేయాలి, ఆరోగ్యం చేయాలి, అత్యంత చేయాలి, గుడికి పోవాలంటే వాళ్ళు ఒప్పుకోలేదు. సరే గ్రాడ్యువల్గా మా చిన్నపిల్లలు కదా కుర్కూరే చేతులు కానీ బెల్లం పట్టి ఉంటుంది కాలం చూడలేదు. అది గ్రాడ్యువల్గా నేను అలవాటు చేస్తున్నా. భాగంగా కుటుంబ సభ్యులు అక్షరం తప్పకుండా
తదుపరి కార్యక్రమంగా ఈ సభను ఉద్దేశించి శ్రీ మురళీధరరావు గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసినప్పుడు మీ అందరూ కూడా మా ఆత్మీయ సమాజంలో సభ్యులే, కానీ మీరు నాకంటే దాదాపు 10-15 సంవత్సరాల వెనుక రిటైర్ అయినటువంటి బృందం. భారతీయ సమాజంలో ఎప్పుడైతే సమిష్టి కుటుంబాల వ్యవస్థ పోయి వ్యక్తి కుటుంబాల వ్యవస్థ వచ్చిందో ఇలాంటి సమ్మేళనాలు జరగడం మనం చూడట్లేదు ఇటీవల కాలంలో. కానీ ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఏదైతే నాంది ప్రస్తావన జరిగిందో మిత్రులు హమీద్ ఖాన్ గారు నేను ప్రతిరోజు ఉదయం 9:30కు ఖచ్చితంగా పెన్షనర్స్ భవన్కి ఇద్దరం ఒకే బండి మీద వెళ్తుంటాం. వెళ్తూ ఒకనాడు ఈ ఆత్మీయ సమ్మేళనాల గురించి చర్చిస్తున్నాము. అదే సమయంలో అమిత్ షా మేము ఆశించుకుంటున్నాము. ఎదురుగా టీఆర్పీ గారు అంటే మా బావగారు వస్తున్నారు. వస్తుంటే అద్దోనయ్య మీ మిత్రుడు వస్తున్నాడు అంటే ఆత్మీయ సమ్మేళనం గురించి నువ్వు ప్రస్తావిస్తున్నావు కదా, ఆ సార్ అయితే సరైనటువంటి వేదిక అంటే ఇద్దరు అక్కడనే రోడ్డు మీదే సమావేశమై ఇలాంటి సమావేశం ఏదో నిర్వహిస్తే చాలా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఎదుగుతుంది. దాన్ని మొత్తం మీద వాళ్ళంతా కార్యాచరణ తీసుకొచ్చారు. అయితే ఆ కార్యాచరణలో కొద్దిగా మొట్టమొదటి ప్రస్తావన నాకుతుంది. అందువల్ల నేను ఈ సమావేశానికి వాళ్ళు ఏర్పరిచినందుకు చాలా చాలా సంతోషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. మురళీధరరావు గారికి కృతజ్ఞతలు. పెద్దలు గౌరవనీయులు ఎన్నో సూర్యాపేటలో దేవాలయాలు కానివ్వండి, లోక్సత్తా కార్యక్రమాలు కానివ్వండి, సంఘ కార్యక్రమాలు కానివ్వండి, అన్నింటిలో ముందుండి వృద్ధాశ్రమం కానివ్వండి, వీటన్నింటిలో ముందుండి ఎన్నో సంఘటిత కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలని నిర్వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు శ్రీ వెంపటి మనోహరరావు గారిని మరి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. గురువుకి నమః. ఈనాటి సమావేశానికి అధ్యక్షులు ఇచ్చినటువంటి పెద్దటి గణేష్ గారు, మిత్రుడు, గురువుగా రిటైర్ అయ్యి ఇప్పుడు రిటైర్ దోస్త సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మురళీకృష్ణరావు గారు, ఇతర నిర్వాహక బృందం వాళ్ళందరూ కూడా నాకు సుపరిచితులే. మిమ్మల్ని అందరినీ ఈ విశ్రాంతి ఉద్యోగులు 69-70లో సుశిక్షితమైనటువంటి ఈ ఇప్పుడు విశ్రాంతి ఉపాధ్యాయులైనటువంటి అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకు అప్పుడప్పుడు ఆనందంగా అర్థం. మీ అందరూ చూస్తుంటే నేను కూడా ఎందుకు ఉద్యోగం చేయలేదు అనిపిస్తుంది. కానీ నేను 59లో గ్రాడ్యుయేట్ అయినప్పుడు కూడా ఆ రోజు ఉద్యోగాలు చాలా అవకాశం ఉన్నటువంటి రోజుల్లో కూడా నేను చాలా స్థితిమంతుల వర్షంలో కుటుంబంలో పుట్టేవాడిని కాబట్టి ఉద్యోగం ఉంటే ఒక సామాన్యుడికి ఉద్యోగం రాకపోవచ్చు అని నేను ఉద్యోగంలో పోలే, నా పిల్లల్ని కూడా ఎటువంటి ఉద్యోగంలో పోలేదు. ఆ విధంగా
కానీ ఈ రోజు చూస్తుంటే మిమ్మల్ని అందరినీ చాలా చక్కటి జీవితాన్ని నేను వదులుకున్నాను. మరి నేనెప్పుడు కూడా ప్రభుత్వం ఏమన్నా వ్యక్తుల యొక్క సహకారంతో ఇప్పుడు కూడా కొన్ని సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ వయసులో వయోవృద్ధుల సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా ఉంది. ఈ కాలం మరి కాలమే కావచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఆ విషయం కనిపించలేదు. కానీ మన గ్రామాల్లో వృద్ధులైన తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా చూడకపోవడం వల్ల ఎన్నో కష్టాలు పాలవుతున్నాను మన వార్తాపత్రికల్లో రక్షిస్తున్నాం. ఆ విధంగా కష్టంలో పాలైన వాళ్ళు ఈ సంఘం యొక్క మన పరిషత్తు ద్వారా నా దగ్గరికి వచ్చినప్పుడు వయోవృద్ధుల సంక్షేమ సంఘం ద్వారా వృద్ధుల సంరక్షణ చట్టం ద్వారా 35 కేసులు ఆర్టీఓ దగ్గర పరిష్కారం చేయించి వాళ్ళందరికీ కూడా మా సంఘం తరఫున కొన్ని సేవలు అందించడం. ఆ విధంగా మా కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తూ థ్యాంక్ యూ. సార్ రెడీ ఓకే ఆయన ఫుడ్ ఆయన పెట్టుకుంటున్నాను. లేదు సార్ దృష్టి తగ్గట్లేదు, సారు దృష్టి తగ్గట్లేదు. ఇంకా వెళ్ళలేదు సార్. రాజేశ్వరి యాదగిరి గారు పట్టుకోరు సినిమా వచ్చింది పట్టు బెండప్పారావు కాదు సినిమానా ఆడు ఆడు అది నరేష్. ఎంత బాగా చెప్తుంది పోవాలి. వస్తుంది సార్, నిలబడండి సార్, నిలబడండి. సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం. నిలబడి గ్రూప్ అండి మీరందరూ కార్యక్రమం ఒక రకంగా శక్తిపూర్తి కార్యక్రమంగా భావించాలి. ఎందుకంటే అసలు ఆరోగ్యం సైతం కాబట్టి సందర్భంగా శక్తిపూర్తి కార్యక్రమంగా కూడా భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భార్య కన్నా మార్చుకోవడం అనే కార్యక్రమాన్ని మిత్రులు అనిల్ కుమార్ అనంతరెడ్డి గారు వేదికగా రావాల్సిన చేస్తున్న టైం చాలా ఎక్కువైపోయింది. వారు వారి కుటుంబ సమేతంగా చేసి ఈ యొక్క శక్తి పూర్తి కార్యక్రమాన్ని ముగించుకొని
పిల్లలతో పసి పిల్లలతో అందరితో కలిసి ఆనందంగా భోజనం చేసుకొని తదుపరి ఈ కార్యక్రమం విజయవంతంగా కోరుతున్నాము. అనంతరం తర్వాత తెలంగాణ కార్యక్రమం సిద్ధంగా ఉండాలని కోరుతున్నాము. సార్ సార్ బాబెట్ సార్ ఇక్కడ చూడండి అమ్మా. అనంతరెడ్డి గారు ఇక్కడ చూడండి. తిరగండి తిరగండి. లక్ష్మణరావు నువ్వు వేదిక మీద రా. ఎందుకంటే మీరు పూర్వం పెళ్లి కోరుతున్నాం. సార్ సార్ అందరు రమ్మనండి. సార్ రమ్మని సార్ మీరు దగ్గర షాలో కప్పండి. మీ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరకు వచ్చేయండి. అరే ఏదైనా నువ్వు ప్రభాకర్ చెప్పినట్టు ప్రభాకర్ ఏమంటే తెలుసా, అది పవర్ నుంచి చాలా ఇచ్చుడు అంటాడు. అంటే ముందే వాళ్ళు ఏనియరు మనం రిటైర్మెంట్ ఫంక్షన్ ఆడతారు. అసలు అలా సమాచారం లేదు. ఉంటాయినా నాకు ఏ పేపర్ అయింది కరెక్ట్. నీకు నువ్వు విలేకరి నీకు ఎలా కూడా అయింది. తెలంగాణ అట్లా రైట్ చూడమ్మా. మీరు ఇద్దరు అట్నే ఉండండి. మీరు జరగండి. వదలమ్మా వదలు. ఇద్దరు అట్నే ఉండండి. అది గిఫ్ట్ తీసుకో. చూడండి థ్యాంక్ యూ. పిల్లలు మీరు రండి పెద్దలు.
తెలుగుపండి. సార్ దగ్గరకు ఉండండి దగ్గర. కే కృష్ణమూర్తి రైట్. సూర్యాపేట గారు. కే కృష్ణమూర్తి కుటుంబం. కృష్ణమూర్తి గారికి సన్మానం అవుతుంది. మా మిత్రులందరిలో కూడా అందరం ఉద్యోగ వృత్తిలో స్థిరపడితే ఎక్కడ మాత్రము వ్యాపార వృత్తిలో స్థిరపడ్డాడు. అదొక ప్రత్యేకత. కమల గారు వేదికకు రావాల్సిన ఇట్లా కొంత తెలంగాణలో పడుతుంది, కొంత ఎక్కువ పడుతుంది. ఓకే ఓకే. రాజగా తర్వాత కృష్ణమాచారి ఎమ్మెల్యే గారు ఆగండి. అరే కృష్ణమాచార్య గారు రెడీగా ఉండండి. మీరు కుటుంబ సభ్యులతో ఈ డైరెక్ట్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాము. రెడీగా ఉండండి. తొందరగా రండి. రెడీగా సార్. చిన్న పిల్లలు కదా. సార్ సార్ పట్టుకోండి. న్యూ వెంకటేశ్వర చికెన్ సెంటర్. అది 9494 968 సార్ ఆ నెత్తి మీద ఇట్లా అది అది తీసేవాడు. రైట్ సార్. బ్యాటరీ అయిపోయింది. రండి రమ్మను. తర్వాత ఎస్ నారాయణ
పార్టీ గారు తర్వాత పి రామకృష్ణారెడ్డి గారు నువ్వు నేను ఒకేసారి తీసుకున్నా పి కుటుంబ సభ్యులతో సహా వస్తున్నారు వేరేదండి అది ఫ్లాష్ వచ్చింది సేమ్ జరుపుకుంటున్నారు బండి రామరెడ్డి గారు హెడ్ మాస్టర్ దగ్గర ఉండండి గారు బండి రామరెడ్డి గారు కుటుంబ సభ్యులతో సహా ఆనందంగా కోరుతున్నాము ఖర్చు ఎవరు భరించాలి అందరికా తర్వాత గారు గారు కుటుంబ సభ్యులతో సహా అందరూ సమావేశం రావాల్సిందిగా కోరుతున్నాము గిరాకీ బాగానే ఉంటుంది కదా ఏ బాబు ఆడియో తగ్గి రామకృష్ణారెడ్డి గారు త్వరగా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు కోరుతున్నాము. సుధాకర్ రెడ్డి గారు
గారు సార్ ఇది చూడండి కొంచెం. వేదిక మీదకి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా మనం చేస్తున్నాము. సార్ శ్రీ ఎల్ శ్రీధర్ పోరాడు గారు శ్రీధర్ గారు సత్యవర్తంగా వచ్చేసే కార్యక్రమం చూడమ్మా. వేరే ఒకటి శ్రీధర్ గారు కుటుంబ సమేతంగా తెలుసుతారండి సార్. రైట్. సిద్ధంగా ఉండాలని కోరుతున్నాము. త్వరగా వస్తే త్వరగా కార్యక్రమం ముగిస్తుంది. చిన్నపిల్లల భోజనం కోసం చూస్తున్నాము. తొందరగా అయిపోతుంది. సత్తులనే రావాల్సిందిగా మనం చేస్తున్నాము. సార్ అమిత్ ఖాన్ సార్. సత్యాలు గౌరవంగా వేదికకి ఇచ్చేసినారు. వారి సకుటుంబ సమేతంగా సత్యాలు వారు ఆత్మీయులతో ఇచ్చేసినారు. కొంచెం ముందు రండి. సుదర్శన్ రావు గారు కుటుంబ సమేతంగా ఎస్ రెడీ బేబీ రైట్ ఓకే ఓకే ఇక్కడ చూడాలి చూడండి. శ్రీ సుదర్శన్ రావు సూర్యాపేట సుదర్శన్ రావు గారు శ్రీ సుదర్శన్ రావు గారు దగ్గరండి. హలో సుదర్శన్ రావు గారు కలిగినటువంటి ఎస్కే జాన్ తమని వాళ్ళ సకుటుంబంగా వచ్చేసి ఈ అవమానాన్ని స్వీకరించి చెట్టుకుంటే అరే బ్యాగ్లో సైడ్లో నాకు చాట్ ఉంటుంది పట్టుకొని ఇవ్వమని రాదు అందరికి అలా బ్యాగ్లో చాట్ ఉంటుంది. ఆగమని వాళ్ళు అరే సైడ్లో ఉంటారా చిన్నది చెప్పుందా అలా అటు అటు హలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఒక వ్యక్తి ఉన్నందుకు పాల్గొన్న పాల్గొన కూర్చొని భోజనం చేయవలసిందిగా కోరుతూ ఇంతసేపు కూర్చున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ छोटे इधर बैठ छोटे अरे इधर राटो ना जर्रा 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 नहीं देखते हो नहीं నేను బొమ్మన్నా పోరు ఒక్క నిమిషం వాళ్ళిద్దరు ఎటు చూడు అరే బాబు అంటే పక్క జరగాలి కార్యక్రమాన్ని ఈ ఫోటోలు గట్టిగా ఓకే
రెడీ రూపాడా ఇప్పుడు ఒప్పుకున్నావు కదా ఇప్పుడు పడిపోయింది మేము అప్పట్లోనే సెంచరీ దాటి ఇది బాగుందా ఈ సన్మానం బాగుందా కూర్చొని పెట్టి వెరీ గుడ్ కానీ ఓకే ఓకే మంచిగా సన్మానం అనేది కూర్చోబెట్టి చేస్తే వెరైటీ సార్ సార్ అమ్మా మిత్రులారా సభా కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా విచ్చేసిన మన సూర్యాపేట గోపాలక సంఘం చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి గడ్డూరు ప్రణాళిక గారు మన 1969 ఎడ్యుకేషన్ శిక్షణ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళు మంచి మాటలు పెడతారు. అందరికీ నా యొక్క నమస్కారాలు, సభకు నమస్కారం తెలియజేస్తున్నాను. వేదిక నమస్కరించిన పిల్లలకి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నుంచి వేదిక వచ్చాను క్షమించాలి. వేరే కార్యక్రమాలు ఉంటే అవి కూడా చూసుకుని ఇక్కడ రావడం జరిగింది. సన్మాన గ్రహీతలకి నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారిని ఉపాధ్యాయులుగా అందించిన సేవలు బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వారు చేసిన సేవలు జ్ఞాపకం చేసుకుని సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థుల భవిష్యత్తును మంచి అభివృద్ధి పనుల్లో నడిపించాలని, చైతన్యవంతులుగా తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి మానవుడికి ఉపాధ్యాయులు అనే పాత్రతో సంబంధం ఏర్పడుతుంది. ఎంతవరకు చదువుకోవాలన్నా కూడా ఆ జ్ఞానం ఇచ్చేది మన ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులను సన్మానించుకోవడం మన అవసరం. అదేవిధంగా గురువు తల్లితో సమానం. ప్రతి వారు కూడా ఉపాధ్యాయుల్ని గౌరవిస్తూ విద్యార్థులు కూడా ముందుకు నడుచుకోవాలని చెప్పి వారిని కోరుకుంటున్నాను.
మంచి భవిష్యత్తు వారికి ఇవ్వాలని చెప్పి ఉపాధ్యాయులు కూడా కోరుకుంటున్నాను. మన విద్యార్థుల వారి జ్ఞానంతోనే దేశ భవిష్యత్తు అనేది కాబట్టి ప్రతి విషయంలోనూ మరి ముందుండాలి. పర్యావరణాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఉపాధ్యాయులు కేవలం చదువు అనే కాకుండా విద్యార్థులకి కావలసిన జ్ఞానాన్ని, సామాజిక విలువని కూడా వారికి తెలియజేసే విధంగా ఉపాధ్యాయులు ఉండాలి. మరి ముందు సమాజం ఏ విధంగా ఉంటుందో కూడా వారికి నేర్పించి ప్రతి విషయంలోనూ అభివృద్ధి పరిచే విధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. గడ్డల ప్రకాష్ గారిని సందేశం ఈరోజు ఈ యొక్క సిబిటి శిక్షణ మరియు ఉపాధ్యాయుల సన్మాన మహోత్సవ కార్యక్రమానికి వాళ్ళని ఆహ్వానించినందుకు ఒక ఉపాధ్యాయ కమిటీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అన్నది కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల నేను కూడా రావడం లేట్ అయిపోయింది. ఆ రోజు ఆహ్వానించిన రోజు నేను క్లియర్గా చెప్పాను. సార్ 10 గంటల కంటే ఒకవేళ 10 to 11 కంటే ఖచ్చితంగా రావడానికి వీలు అవుతుంది. ఎందుకంటే 11:30 వేరే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి తెలియజేసినాను. కానీ ప్రోగ్రామ్ కూడా లేట్ అయిపోయింది. నేను కూడా ఇక్కడికి రావడానికి కొద్దిగా ఇబ్బంది అని చెప్పి లేట్ అయింది. కాబట్టి ఫస్ట్ మొదటగా యొక్క విషయాలు మాకు క్షమించాలి. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైంది. మీరు 40 సంవత్సరాలు ఎంతోమంది మీ చేతిలో విద్యార్థులు ఒక ఆయుధాల లెక్క తయారై ఎన్నో పదవుల్లో గౌరవప్రదమైన ఈ వృత్తిలో మీరు కొనసాగుతూ ఎంతోమంది మీ యొక్క శిష్యరికంలో గొప్ప భవిష్యత్తున్న నాయకునిగా తయారు చేసిన ఘనత కూడా ఉపాధ్యాయులకే చెందుతుంది. రాజకీయ నాయకులు, సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరు కూడా అభివృద్ధి చెందాలన్నా, ఎవరు కూడా వాళ్ళు చేసే పనిలో స్థిరపరచబడాలన్నా కానీ ఉపాధ్యాయుల ప్రోత్సాహం చాలా అవసరం. పిల్లలు కూడా చదివే ప్రతి విషయంలో తల్లిదండ్రుల తర్వాత గురువులే దైవంగా భావిస్తారు. అలాంటి గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో మీరు 40 సంవత్సరాలు ఎంతోమంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది ఈరోజు ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, దానికి అందరూ కూడా కుటుంబ పరంగా ఎక్కడెక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో సంతోషంతో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క కమిటీకి మొదటగా అభినందనలు. అలాగే ఉపాధ్యాయ వృత్తి ఈరోజు దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క ఉపాధ్యాయునికి మన దేశంలోనే హైయెస్ట్ శాలరీ పే చేస్తుంది ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం. ఇంతకుముందు పెన్నడు ఏ ప్రభుత్వం తీసుకొని విధంగా ఉపాధ్యాయులకి దాదాపు రోజుకు 3,000 రూపాయలు శాలరీ పడే విధంగా ఒక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఉపాధ్యాయులందరూ కూడా సహకరించి, ప్రభుత్వానికి సహకరించి ఈ యొక్క పిల్లల్ని తీర్చిదిద్దే, పిల్లలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చూడవలసిందిగా, అలాగే తెలంగాణ ప్రభుత్వం పీజీ నుండి కేజీ దాకా ఉచిత విద్యను ప్రవేశపెట్టే ఆలోచన ఈ 5 ఏళ్లలో అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంలో మీరందరూ భాగస్వాములైతూ ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో మంది విద్యార్థులు ఈరోజు గొప్ప సైంటిస్టులుగా, గొప్ప ఇంజనీర్లుగా ఎదిగిండ్రు. కేవలం ప్రభుత్వ పాఠశాల, కేవలం ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే గొప్పవారు అవుతారు, గొప్పగా అభివృద్ధి చెందుతారన్న ఆశను పక్కకు జరిపి చాలా బీద పిల్లలు కూడా పేదరికాన్ని అనుభవిస్తూ తల్లిదండ్రులు
చదివించలేని పరిస్థితుల్లో ఉండే పిల్లలు కూడా ఈరోజు గొప్ప గొప్ప వృత్తులలో వెలుగొస్తున్నారు. వారందరినీ కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే కారణం ఉపాధ్యాయులు అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి ఎంత పవిత్రమైందో, అదేవిధంగా భారతదేశంలో ఉండే బీద విద్యార్థులు కానీ పేదరికాన్ని పోగొట్టగలిగేది కేవలం విద్య మాత్రమే. విద్యని నలుమూలలా వ్యాప్తి చెందించి విద్య లేని దేశంగా మన ఎదిగిన రోజు ఈరోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జాబితాలు భారతదేశానికి చోట్ల పెట్టడం, విద్య లేని రాష్ట్రంగా ఉన్న రోజు మన దేశం కూడా నిజంగా వెనుకబడిపోయింది. ఈరోజు దేశాన్ని అగ్రగామిగా నిలుపుతుందంటే విద్య మాత్రమే. అలాంటి విద్యని అందించే అవకాశం పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో మాట్లాడుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మాకు అవకాశం కల్పించిన ఈ యొక్క ఆహార కమిటీకి మరియు సభాధ్యక్షుడు పెద్దిరెడ్డి గణేష్ గారికి మరియు ఇక్కడ నా గురువులకు, పెద్దలకు మరియు వారి కుటుంబీకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక్కరికి సన్మానం అన్నా మంచిగా వేసుకో. అయ్యో ఇంకా అనుకో కెమెరాలు వస్తుంది ఇట్లా
కొట్టాలా మీరు దాదాపు ఒకటి పక్క జరగాలి ఇవే ఎక్కువ ఇప్పుడు జరగల అయిపోయిందా రెడీయా అయిపోయింది మేడం కొంచెం మీరు ఇటు తిరిగినట్టు కూర్చోండి ఇటుకై ఇట్లా ఎస్ ఓకే లైట్ రావట్లేదా ఎత్తు కొట్టవయ్యా ఫస్ట్ కొట్టు వస్తుందా రావట్లేదు రైట్ పెట్టట్లేదు